రేవంత్ సర్కార్ ప్రజలను నిండా మోసం చేసిందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. హామీలను నెరవేర్చకుండా కేసీఆర్పై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అన్ని వర్గాల జనం కాంగ్రెస్పై ఆగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నెల 21న నల్గొండలో రైతు మహాధర్నాను విజయవంతం చేసి బీఆర్ఎస్ సత్తాను మరోసారి చాటి చెబుతామన్నారు. ఈ మేరకు నక్రేకల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు చిరుమర్తి లింగయ్య. మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి. ఇంకేమైనా మార్పు జరిగింది, మీరు వస్తే మార్పు గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసిరా? కేసీఆర్ గారు విధ్వంసం చేసిండా? నీ ఊళ్ళో శ్మశాన వాటిక కట్టింది కేసీఆర్ గారు కదా, రైతు వేదికలు కట్టింది కేసీఆర్ గారు కదా, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం కట్టింది కేసీఆర్ గారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ కదా, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడి నిర్మాణం 100 కోట్ల రూపాయలు కట్టింది కేసీఆర్ గారు కదా, సెక్రటరీ కట్టింది కేసీఆర్ గారు కదా, ఇలా ఉండే ఎమ్మెల్యే క్వార్టర్స్ కేసీఆర్ గారు కదా, గ్రామాలు ఎక్కడ చూసినా పల్లె ప్రకృతి వనాలు కేసీఆర్ గారు కావా, పేద విద్యార్థి ఎస్సీ ఎస్టీ చదువుకున్న స్కాలర్షిప్లు ఇచ్చింది కేసీఆర్ గారు కదా, పెన్షన్లు పెంచింది కేసీఆర్ గారు కదా, ఎక్కడ తక్కువ చేసింది కేసీఆర్ గారు? విధ్వంసం చేసేది మీరు, ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు. పొద్దున్న లేస్తే పచ్చి అబద్ధాలు, ముఖ్యమంత్రి సీటుకు అనేది గౌరవం లేకుండా అబద్ధాలతోటి అప్రత భావంతో ఇలా వణుకు భయంతో ప్రభుత్వం నడుపుతున్నది స్పష్టంగా కనబడుతుంది. భయం ఎందుకంటే స్థానిక ఎలక్షన్ పోతాం దమ్ము ధైర్యం లేదు. డిసెంబర్లో జరిగిన అంటే జనవరి ఫిబ్రవరిలో స్థానిక ఎలక్షన్ అయిపోతే ఇప్పటికి జనవరికి దాదాపు సంవత్సరం కావచ్చింది. గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. సర్పంచ్ లేరు, ప్రజాప్రతినిధులు లేరు. ఏమైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటే గ్రామ పంచాయతీ కనసాగలో నడుస్తున్నాయి. ఆ